క్రిస్మస్ అనేది ఒక ఒక రోమా చక్రవర్తి వచ్చి మార్చింది కాదు, లేకపోతే ఆయన తీసుకురాలే. కానీ బైబిల్లో తెలుసుకొని చాలామంది ఫాదర్స్ లేకపోతే సేవకుడు తీసుకొచ్చిన నియమం లేకపోతే ఒక పండగ క్రిస్మస్. అర్థమవుతుందా? సో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. అందరికీ చెప్పాలి. ఓకే, ఇప్పుడు క్రిస్మస్ అయితే ప్యాగన్ రిలీజన్ నుంచి అడాప్ట్ చేయలేదు. మరి ఏం అడాప్ట్ అయింది? మరి ఏం తీసుకున్నాం? ప్యాగన్స్ అంటే అన్య ఆచారం నుంచి తీసుకున్నాం, అన్య దేవతల నుంచి. క్రిస్మస్ అయితే ఎవరు తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. సన్ ఆఫ్ గాడ్ సన్ ఆఫ్ గాడ్గా చేయలేదు. బైబిల్లో ఉన్న సేవకుడే, ఆయన కుమారుని మనం ఆరాధించాము. అది ఎప్పటి నుంచి వచ్చింది? వీళ్ళ ఫెస్టివల్ కంటే ముందు నుంచి ఉండేది క్రిస్మస్. ఇది 274లో వస్తే క్రిస్మస్ 125 సంవత్సరంలో వచ్చింది. సో మన సీనియర్ మోస్ట్ మనం సీనియర్ అనమాట అందులో. సో బైబిల్ అక్కడ తీసుకున్నారు. ఎలాంటి దీనికి వాక్యం వినడం కాదు, బైబిల్ నుంచి వచ్చింది కాబట్టి సెలబ్రేట్ చేయండి. నక్షత్రం పెట్టాలా పెట్టకూడదా? పెట్టచ్చు, తప్పలేదు. పెట్టాలే రూల్ కాదు, పెట్టచ్చు. బైబిల్లో ఉంది కాబట్టి. లాస్ట్ వీక్ నుంచి చూపించాను రిఫరెన్స్. మరి ఏది అడాప్ట్ చేసుకున్నానంటే నేను అనుష ఇక్కడికి వచ్చాం అనమాట. ప్రామిస్ కార్డ్స్ కోసం వచ్చాము సికింద్రాబాద్కి. తర్వాత ఇక్కడ మన సిగ్నల్ దగ్గర ఒక గిఫ్ట్ షాప్ ఉంటుంది, క్రిస్మస్ డెకరేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది డెకరేషన్. సరే లోపలికి వెళ్ళాము, డెకరేషన్ స్టార్స్ ఇవన్నీ కాబట్టి బాగుంది అనిపించింది. పైకి వెళ్ళి లాస్ట్ ఫ్లోర్ మొత్తం చెట్లు. ఆ ఫ్లోర్ చాలా పెద్ద ఫ్లోర్, మొత్తం చెట్లు ఉంది. చెట్లకి ఫుల్ లైటింగ్స్, స్టార్లు అన్నీ వేసారు. ఇప్పుడు మీకు అర్థమైతే దేన్ని అడాప్ట్ చేసుకున్నారు? సంవత్సరానికి చెట్ల మీద పెట్టే ఆదాయం ఎంత తెలుసా? 16,000 కోట్లు. చెట్ల పైన పెట్టే ఆదాయం అంటే దాన్ని పెట్టే ఖర్చు 16,000 కోట్లు. ఇప్పుడు మనకంటే రెడీమేడ్, అంతా రెడీమేడ్. యాక్చువల్గా ఫారెన్ ఇట్లా ఉండవు, అన్ని ఒరిజినల్ ట్రీస్ ఉంటాయి. దాన్ని కట్ చేసి దాన్ని డెకరేషన్ చేస్తారు అన్నమాట. సో అయితే ఇది బైబిల్లో ఉండాలి. చెట్టు బైబిల్లో ఉందా? అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి వాడు క్రిస్మస్ ట్రీ పెడుతున్నాడు, బాగానే ఉంది. దానికి ఎంత ఇన్కమ్ తెలుసా? ఎంత ఫుల్ అంటే నాకు నిన్న చూసినప్పుడు అదే అనిపించింది. చెట్లు కొనేటో ఎంతమంది ఉన్నారు కాబట్టి అంత డిమాండ్ వచ్చింది. కానీ బైబిల్లో ఉందా? అదే అంటున్నాను. క్రిస్మస్ మనం అడాప్ట్ చేసుకోలేదు, కానీ క్రిస్మస్ ట్రీని మాత్రం అడాప్ట్ చేసుకున్నాం. ఎలా తీసుకున్నాము మనకు తెలుసు. బేసికల్గా రోమీలు సూర్య భగవాన్ని ఆరాధించేవారు, సూర్య భగవాన్ని ఆరాధిస్తారు. అయితే వీళ్ళ ఫెస్టివల్ మనకి ఏం చెప్పాము, ఇంతకుముందు చెప్పాను కదా. ఏ ఫెస్టివల్ అది? సాటర్నిలా లేదా సోల్సిటస్ అని కూడా అంటారు. ఓకే, ఈ ఫెస్టివల్ అనేది ఎప్పుడు వస్తుంది? December 1 నుంచి 17 వరకు వస్తుంది, లేదా 15 నుంచి 23 వరకు వస్తుంది. అయితే ఆ రోజు ఏం జరుగుతుంది అంటే, ఆ ఫెస్టివల్ ఎందుకు అంత స్పెషల్ వాళ్ళకి అంటే, ఆ రోజు సైంటిఫికల్గా చూసుకుంటే సూర్యుడు అనేవాడు తొందరగా వెళ్ళిపోతాడు, చీకటి మాత్రం చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే అర్థమైంది. సూర్యుడు అనేవాడు, సన్ అనేవాడు కొంచెం సేపు ఎక్కువసేపు ఉన్నాడు. అంటే మనకి జనరల్గా మార్నింగ్ 7కి వస్తే ఈవినింగ్ 6 వరకు ఉంటాడు కదా. కానీ ఆ రోజు చాలా తొందరగా వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సూర్యుడు సిక్ అయిపోయాడు, సూర్యుడు అనారోగ్యం గురయ్యాడు అని చెప్పి ఏదో సంథింగ్ చేస్తారు అన్నమాట. దాన్ని మీరు సొలిసిటస్ అని ఆరాధన చేస్తారు. అయితే ఆరాధనలో జరిగే విషయం ఏంటంటే, ఒక చెట్టు ఉంది, దాన్ని ఏమంటారు? ఫిర్ అని. బైబిల్లో కూడా చెట్టు ఉంటుంది, దాన్ని దేవదారు వృక్షం అంటారు. ఎప్పుడు విన్నడైపోయారు? దేవదారు వృక్షం. ఆ దేవదారు వృక్షం కొన్ని స్పెషాలిటీ ఏంటంటే, సూర్యుడు రేస్ అంటే సూర్యకిరణాలు లేకపోయినా అది సంవత్సరం మొత్తం పచ్చగానే ఉంటుంది. సంవత్సరం మొత్తం పచ్చగా ఉండేది ఆ ఫిర్ అంటే దేవదారు వృక్షం అనేది పచ్చగా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ చెట్టుని కట్ చేసి దానికి వెండి బంగారం అన్ని అలంకరించి దాన్ని దేవతగా మార్చేసి పూజిస్తారు అన్నమాట. అది వాళ్ళ ఆచారం. వాళ్ళ దేవునికి సూర్యభగవానికి ఏతుందో దాన్ని పూజిస్తారు అలా పెట్టి. సో అంటే దాని తర్వాత మనం చూసుకుంటే, ఎప్పుడైతే క్రిస్టియానిటీ కూడా లీగల్ అయిన తర్వాత చాలామంది తీసుకొని నమ్ముకున్నారు, చాలామంది ఆచరించడం మొదలు పెట్టారు, అంత బాగా. ఇప్పుడు ఈ December 25 ప్లస్ ఈ సోలస్టిస్ అనే ఫెస్టివల్ ఈ రెండు కూడా ఒకటే వీక్ ఉండడం బట్టి కాలం మారుతున్న బట్టి చాలామంది అడాప్ట్ చేయడం మొదలుపెట్టారు, దాన్ని ఆచరించడం మొదలుపెట్టారు, ఆ చెట్టుని తీసుకొచ్చి మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే చెట్టుని విగ్రహార్థన చేసేది ఎవరు? నువ్వు క్రిస్మస్ చేస్తున్నావు, విగ్రహార్థన చేస్తున్నావా? విగ్రహార్థన చేస్తావు. అంటే ప్యాగన్స్ ఆరాధించేది ఒక దేవతగా దాన్ని ఆరాధిస్తున్నారు. దీన్ని అది ఏమైందంట? విగ్రహం వాళ్ళకి, ఒక దేవత వాళ్ళకి. మనకి దేవుడు ఎవరు? యేసయ్య. చెట్టుకి ఎక్కడ బైబిల్ సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫెస్టివల్ అందరం సెలబ్రేట్ చేస్తున్నాము. అది ఒకటే వీక్లో రావడం బట్టి దాన్ని మిక్స్ అయిపోయి మొత్తం గజిబిజి అయిపోయింది. ఏదైతే ఏంటి అంటే చేసేస్తున్నారు. అయితే మరి ఇది మన క్రైస్తవత్వంకి ఎలా వచ్చింది అంటే, దీన్ని ట్రెండ్ ఎలా మొదలైంది?
అప్పుడప్పుడు అక్కడక్కడ జర్మనీ వాళ్ళు ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. కానీ మన దానికి ఎలా వచ్చిందంటే రోమిల్ రాష్ట్ర పథకం మనం ధ్యానిస్తున్నప్పుడు నేను ఒక సేవకుడి గురించి చెప్పాను, మార్టిన్ లూథర్ కింగ్. ఎంతమంది గుర్తున్నారు? ఆయన నేను చాలా ఇష్టపడతాను, ఎందుకంటే ఆయన ఈ ప్రొటెస్టెంట్స్ అనే దాన్ని తీసుకొచ్చాడు. మీ చేతున్న 66 పుస్తకాలు కారణం కూడా ఆయన. ఓకే, క్యాథలిక్ పుస్తకాలు 74 ఉంటాయి, 66 + 7 73 సంథింగ్ 7 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి అనమాట. దాని నుంచి మనకి ఇప్పుడు ఎందుకు డిఫరెన్స్ ఉందంటే మార్టిన్ లూథర్ కింగ్ వల్ల జరిగిందన్నమాట. సో అంత బాగానే ఉంది, నాకు బాధ్యం లేదు. కానీ ఈ క్రిస్మస్ ట్రీని ఆరంభించడానికి గల కారణం వ్యక్తి కూడా ఇదే దైవం కొద్ది. ఓకే, అంటే ఆయన ఒక ఉద్దేశాన్ని చేసుకున్నాడు, అది కాస్త మనం లాగి ఒక ఆచారాన్ని మార్చేసాం. ఆయన ఏం చేశారంటే ఒకరోజు అడవిలో వెళ్తున్నాడు అంటే వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కనిపించింది, ఇలాంటి కొంచెం నీట్గా ఉంది, ఎలాంటి ఫలాలు మంచి చూడడానికి బాగా అనిపించింది. దాన్ని నరకేసి ఇంట్లో తీసుకుని పెట్టుకొని దానికి బెల్స్ దగ్గర ఇప్పుడు మనం ఏదైతే పెట్టాము స్టార్స్ బెల్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అలంకరించేసి అప్పుడు వాళ్ళ పిల్లలకి బోధించడం మొదలుపెట్టాడు. ఏమని అంటే ఈ చెట్టు ఎలా అయితే అంటే 365 days ఉన్న పచ్చగానే ఉంటుంది, ఎప్పుడు వాడిపోదు, నిలబడుతుందో మనం కూడా ప్రభు అని యేసుక్రీస్తు విశ్వాసం అలానే జీవించాలని బోధించేవాడు. సో ఆయన ఉద్దేశం కరెక్ట్ అయినప్పటికీ తర్వాత ఏమైందంటే ఆయన అనుసరించేవారు లూథరన్స్ అనేవాళ్ళు క్రిస్మస్ ట్రీని క్రిస్మస్లో కలిపేయడం మొదలుపెట్టారు. ఈ కలిపేసిన తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం క్రిస్మస్ ట్రీ లేకుండా క్రిస్మస్ లేదు, క్రిస్మస్ లేకుండా ఇల్లు లేదు. ప్రతి ఓడు క్రిస్మస్ ట్రీ పెట్టాలి ఎందుకు పెట్టాలో తెలియదు. అయితే మొన్న ఇది ఆలోచిస్తాం, బైబిల్లో ఎక్కడైనా ఉందా, ఎవరైనా నమ్ముతారా అంటే మొన్న ఒక పోస్ట్ కనిపించింది ఇన్స్టాగ్రామ్. అయితే ఆ వ్యక్తి ఏమంటుందంటే ఎప్పుడైనా క్రిస్మస్ ట్రీ బైబిల్ ఉందా లేదా క్వశ్చన్ ఉందా అంటే బైబిల్ ఉంది, బైబిల్ అంగీకరిస్తున్నారని మాట్లాడారు. సరే ఏం రిఫరెన్స్ ఇచ్చారని చూస్తే బైబిల్ చదువు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం చెప్పిన దేవదారు వృక్షం ఏదైతే కట్ చేసి డెకరేట్ చేస్తారో అది బైబిల్ అంగీకరిస్తుందా లేదా చూద్దాం ఫస్ట్. దాని తర్వాత మనం పాటించకూడదు చూద్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. దయచేసి చదువుతాం, జాగ్రత్త చూడండి. ఇజ్రాయేల్ వంశస్థులారా యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. ఎవరికి? ఇజ్రాయేల్. ఓకే, యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా అన్యజనులు ఆచారం అభ్యసింపకుడి, ఆకాశమందు అవ్వపడు చిహ్నములకు జనులు భయపడును, అయితే మీరు వాటికి భయపడకూడదు. ఇక్కడ ఏమంటున్నారు? అన్యజనుల ఆచారంలో అభ్యసింపకుడి అంటే వాళ్ళని ఫాలో అవ్వకండి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 3వ వచనం, జలమును ఆచారంలో వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరికినట్లు అది నరకబడి అది పనివాడు గొడ్డలితో చేసిన పని, వెండి బంగారం చేత పనివారు దాన్ని అలంకరింతురు, అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బిరుగొట్టి దాన్ని నిలుపుతారు. అర్థమైందా? ఒక చెట్టు నరికేసి దానికి ఏం చేస్తారంటే వెండి బంగారం చేత పనివారు దాన్ని అలంకరింతురు. దీని ఇప్పుడు ఏం చేస్తాం మనం? అలంకరించేవాడు మనం చేయలేదు, ఎవరో చేసేది, మన చెట్టు కాదు, నేను అసలు పెట్టాను, బట్ సింపుల్గా చెప్తాను. చెట్టును అలంకరించారు లేదా? దేంతో అలంకరించారు? అది గోల్డ్ షైనింగ్ ఇవే పెడతాం, అవునా? ఇది కాకుండా పుచ్చిపోయినవి అవి పెడతాము, షైనింగ్ వచ్చేది కావాలి, లైటింగ్స్ పెడతాము, ఎందుకంటే ఆకర్షితంగా ఉంటాం. అయితే ఇక్కడ ఏమంటారు? వెండి బంగారం చేత పనివారు దాన్ని అలంకరించరు, అది కదలక విన్నట్టు మేకులు పెట్టి సూతితో బిగొట్టి దాన్ని ఇప్పుడు అది ఎలా నిలబడింది? మేకలు కొట్టలేదు అంటే కింద దాని స్టాండ్ ఉందా లేదా? సో అది కట్లేదు, దాన్ని అలా నిలిపేస్తారు. అయితే ఇప్పుడు 5వ వచనం, అవి తాటి చెట్లు వల్లే తిన్నగా ఉన్నవి, తిన్నగా ఉందా లేదా? అవి ఇప్పుడు దాని చూడండి, మీకు అర్థమవుతుంది, క్లారిటీగా అర్థమవుతుంది. అవి పలుకవు, నడవనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చింది. ఈ చెట్టు నుంచి ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది, దీన్ని ఏం చేస్తాం? మడత పెట్టి మోసుకుని వెళ్తాం, అవునా? అంతకుముందు ఏం చేస్తారో చేయరు. సో అవి తాటి చెట్టు వల్ల తిన్నగా స్ట్రైట్గా ఉంటే పడవు, అవి పలుకవు, అది మాట్లాడుతుందా? మాట్లాడదు, నడవనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చింది, వాటికి భయపడకుండా అవి హాని చేయడం నేరవు, మేలు చేయడం వాటి వల్ల కాదు. దానివల్ల ఏది కాదు చేతకందని అంటున్నారు దేవుడు. మరి క్రిస్మస్లో అది ఎందుకు ఉంది? మరి పనికిరాదు ఎందుకు పెట్టారు? ఈ లెక్క ప్రకారం క్రిస్మస్ ట్రీ ఉండొచ్చా? బైబిల్ ప్రకారం అయితే వాళ్ళు ఇలా చేస్తారని చెప్పి అది ఎవరి ఆచారం? అన్యుల ఆచారం. దాని మీద అభ్యసించకండి అని బైబిల్ చెప్తుంది. సో ఇప్పుడు రోమిన్లు చేశారు కదా, కాలక్రమేణా మనలో కలిసిపోయింది అన్నప్పుడు ఇప్పుడు నువ్వు చెట్టు పెట్టవచ్చా? సో దీని ప్రకారం చూసుకుంటే క్రిస్మస్ అనేది బైబిల్లో ఉందా? చెట్టు ఉందా? లేదు.
చెట్టును ఆచరిస్తాం కానీ క్రిస్మస్ ఆచరించాం. హ్యాపీ క్రిస్మస్ లేదు కాబట్టి అది మన ఫెస్టివల్ కాదు. అర్థమవుతుందా? సో క్రిస్మస్ అనేది ప్యాగన్ ఫెస్టివల్ కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లోకి నుంచి వచ్చింది. సో బైబిల్లో ఉంది, బైబిల్లో నిరూపించబడింది. యేసు ప్రభువు డిసెంబర్ శీతాకాలంలో పుట్టారు, చలికాలంలో పుట్టారు. ప్లస్ మోర్ ఓవర్ ఆయన యోహాన్ కంటే 6 నెలల ముందు తర్వాత పుట్టారు. తర్వాత ఎలిజబెత్ ఇవన్నీ మనం క్యాల్కులేషన్ చేసుకుంటే క్రిస్మస్ అనేది ఒక రోమా చక్రవర్తి వచ్చి మార్చింది కాదు, లేకపోతే ఆయన తీసుకురాలే. కానీ బైబిల్లో తెలుసుకొని చాలామంది ఫాదర్స్ లేకపోతే సేవకుడు తీసుకొచ్చిన నియమము లేకపోతే ఒక పండగ క్రిస్మస్. అర్థమవుతుందా? సో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి వద్దా? చేసుకోవాలి. అందరికీ చెప్పాలి. ఓకే, ఇప్పుడు క్రిస్మస్ అయితే ప్యాగన్ రిలీజన్ నుంచి అడాప్ట్ చేయలేదు. మరి ఏం అడాప్ట్ అయింది? మరి ఏం తీసుకున్నాం? ప్యాగన్స్ అంటే అన్య ఆచారం నుంచి తీసుకున్నాం, అన్య దేవత నుంచి. క్రిస్మస్ అయితే ఎవరు తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. సన్ ఆఫ్ గాడ్ సన్ ఆఫ్ గాడ్గా చేయలేదు. బైబిల్ ఉన్న సేవకుడే, ఆయన కుమారుడిని మనం ఆరాధించాము. అది ఎప్పటి నుంచి వచ్చింది? వీళ్ళ ఫెస్టివల్ కంటే ముందు నుంచి ఉండేది క్రిస్మస్. ఇది 274లో వస్తే క్రిస్మస్ 125 సంవత్సరంలో వచ్చింది. సో మన సీనియర్ మోస్ట్ మనం సీనియర్ అనమాట అందులో. సో బైబిల్ అక్కడ తీసుకున్నారు. ఎలాంటి దీనికి వాక్యం విడతం కాదు, బైబిల్ నుంచి వచ్చింది కాబట్టి సెలబ్రేట్ చేయండి. నక్షత్రం పెట్టాలా పెట్టకూడదా? పెట్టచ్చు, తప్పదు. పెట్టాలే రూల్ కాదు, పెట్టవచ్చు. బైబిల్లో ఉంది కాబట్టి. లాస్ట్ వీక్ మీరు చూపించాను రిఫరెన్స్. మరి ఏది అడాప్ట్ చేసుకున్నానంటే నేను అనుష ఇక్కడికి వచ్చాం అనమాట. ప్రామిస్ కార్డ్స్ కోసం వచ్చాము సికింద్రాబాద్కి. తర్వాత ఇక్కడ మన సిగ్నల్ దగ్గర ఒక గిఫ్ట్ షాప్ ఉంటుంది, క్రిస్మస్ డెకరేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది డెకరేషన్. సరే లోపలికి వెళ్ళాము, డెకరేషన్ స్టార్స్ ఇవన్నీ కాబట్టి బాగుంది. పైకి వెళ్ళాము, లాస్ట్ ఫ్లోర్ మొత్తం చెట్లు. ఆ ఫ్లోర్ చాలా పెద్ద ఫ్లోర్, మొత్తం చెట్లకి ఫుల్ లైటింగ్స్, స్టార్లు అన్నీ వేసారు. ఇప్పుడు మీకు అర్థమైతే దేన్ని అడాప్ట్ చేసుకున్నారు? సంవత్సరానికి చెట్ల మీద పెట్టే ఆదాయం ఎంత తెలుసా? 16,000 కోట్లు. చెట్ల పైన పెట్టే ఆదాయం అంటే దానికి పెట్టే ఖర్చు 16,000 కోట్లు. ఇప్పుడు మనకంటే రెడీమేడ్, అంతా రెడీమేడ్. యాక్చువల్గా ఫారెన్ ఇట్లు ఉండవు, అన్ని ఒరిజినల్ పీస్ ఉంటాయి. దాన్ని కట్ చేసి దాన్ని డెకరేషన్ చేస్తారు అన్నమాట. సో అయితే ఇది బైబిల్లో ఉందా? చెట్టు బైబిల్లో ఉందా? అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతివాడు క్రిస్మస్ ట్రీ పెడుతున్నాడు, బాగానే ఉంది. దానికి ఎంత ఇన్కమ్ తెలుసా? ఎంత ఫుల్ అంటే నాకు నిన్న చూసినప్పుడు అదే అనిపించింది. చెట్లు కొనేటో ఎంతమంది ఉన్నారు కాబట్టి అంత డిమాండ్ వచ్చింది. కానీ బైబిల్లో ఉందా? అదే అంట. క్రిస్మస్ మనం అడాప్ట్ చేసుకోలేదు, కానీ క్రిస్మస్ ట్రీని మాత్రం అడాప్ట్ చేసుకున్నాం. ఎలా తీసుకున్నాము మనకు తెలుసు. బేసికల్గా రోమీలు సూర్య భగవాన్ని ఆరాధించేవారు, సూర్య భగవాన్ని ఆరాధిస్తారు. అయితే వీళ్ళ ఫెస్టివల్ మనకి ఏం చెప్పాము, ఇంతకుముందు చెప్పాను కదా. ఏ ఫెస్టివల్ అది? సాటర్నిలా లేదా సోల్సిటస్ అని కూడా అంటారు. ఓకే, ఈ ఫెస్టివల్ అనేది ఎప్పుడు వస్తుంది? December 1st నుంచి 17 వరకు వస్తుంది, లేదా 15 నుంచి 23 వరకు వస్తుంది. అయితే ఆ రోజు ఏం జరుగుతుంది అంటే, ఆ ఫెస్టివల్ ఎందుకంత స్పెషల్ వాళ్ళకి అంటే, ఆ రోజు సైంటిఫికల్గా చూసుకుంటే సూర్యుడు అనేవాడు తొందరగా వెళ్ళిపోతాడు, చీకటి మాత్రం చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే అర్థమైంది. సూర్యుడు అనేవాడు, సన్ అనేవాడు కొంచెం సేపు ఎక్కువసేపు ఉంటాడు. అంటే మనకి జనరల్గా మార్నింగ్ 7కి వస్తే ఈవినింగ్ 6 వరకు ఉంటాడు కదా. కానీ ఆ రోజు చాలా తొందరగా వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సూర్యుడు సిక్ అయిపోయాడు, సూర్యుడు అనారోగ్యం గురయ్యాడు అని చెప్పి ఏదో సంథింగ్ చేస్తారు అనమాట. దాన్ని మీరు సొలిసిటస్ అని ఆరాధన చేస్తారు. అయితే ఆరాధనలో జరిగే విషయం ఏంటంటే, ఒక చెట్టు ఉంది, దాన్ని ఏమంటారు? ఫిర్ అంటే. బైబిల్లో కూడా ఆ చెట్టు ఉంటుంది, దాన్ని దేవదారు వృక్షం అంటారు. ఎప్పుడు విన్నారైపోయారు? దేవదారు వృక్షం. ఆ దేవదారు వృక్షం కూడా స్పెషాలిటీ ఏంటంటే, సూర్యుడు రేస్ అంటే సూర్యకిరణాలు లేకపోయినా అది సంవత్సరం మొత్తం పచ్చగానే ఉంటుంది. సంవత్సరం మొత్తం పచ్చగా ఉండేది ఆ ఫిర్ అంటే దేవదారు వృక్షం అనేది పచ్చగా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ చెట్టుని కట్ చేసి దానికి వెండి బంగారం అన్నీ అలంకరించి దాన్ని దేవతగా మార్చి పూజిస్తారు అన్నమాట. అది వాళ్ళ ఆచారం. వాళ్ళ దేవునికి సూర్యభగవానికి ఏదైతుందో దాన్ని పూజిస్తారు అలా పెట్టి. సో అంటే దాని తర్వాత మనం చూసుకుంటే, ఎప్పుడైతే క్రిస్టియానిటీ కూడా లీగల్ అయిన తర్వాత చాలామంది వేసుకోవడం నమ్ముకున్నారు, చాలామంది ఆచరించడం మొదలు పెట్టారు, అంత బాగా జరిగింది. ఇప్పుడు ఈ December 25 ప్లస్ ఈ సోలసిటస్ అనే ఫెస్టివల్ ఈ రెండు కూడా ఒకటే వీక్ ఉండడం బట్టి కాలం మారుతున్న బట్టి చాలామంది అడాప్ట్ చేయడం మొదలుపెట్టారు, దాన్ని ఆచరించడం మొదలుపెట్టారు, ఆ చెట్టుని తీసుకొచ్చి మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే చెట్టుని విగ్రహార్థన చేసేది ఎవరు? నువ్వు క్రిస్మస్ చేస్తున్నావు, విగ్రహార్థన చేస్తున్నావా? విగ్రహార్థన చేస్తావు.
అంటే ప్యాగన్స్ ఆరాధించేది ఒక దేవతగా దాన్ని ఆరాధిస్తున్నారు దీన్ని. అది ఏమైందంట విగ్రహం వారికి, ఒక దేవత వారికి. మనకి దేవుడు ఎవరు? యేసయ్య చెట్టుకు ఎక్కడ బైబిల్లో సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫెస్టివల్ అందరం సెలబ్రేట్ చేస్తున్నాము. అది ఒకటే వీక్లో రావడం బట్టి దాన్ని మిక్స్ అయిపోయి మొత్తం గజిబిజి అయిపోయింది, ఏదైతే ఏంటంటే చేసేస్తున్నారు. అయితే మరి ఇది మన క్రైస్తవత్వంకి ఎలా వచ్చింది అంటే దీన్ని ట్రెండ్ ఎలా మొదలైంది? అప్పుడప్పుడు అక్కడక్కడ జర్మనీ వాళ్ళు ఎక్కువ ఉపయోగించేవాళ్ళు, కానీ మన దానికి ఎలా వచ్చిందంటే రోమిల్ రాసిన పథకం మనం ధ్యానిస్తున్నప్పుడు నేను ఒక సేవకుడి గురించి చెప్పాను, మార్టిన్ లూథర్ కింగ్. ఎంతమంది గుర్తున్నారు? ఆయన నేను చాలా ఇష్టపడతాను, ఎందుకంటే ఆయన ఈ ప్రొటెస్టెంట్స్ అనే దాన్ని తీసుకొచ్చాడు. మీ చేతున్న 66 పుస్తకాల కారణం కూడా ఆయన. ఓకే, క్యాథలిక్ పుస్తకాలు 74 ఉంటాయి, 66 + 7 73 సంథింగ్, 7 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాని నుంచి మనకి ఇప్పుడు ఎందుకు డిఫరెన్స్ ఉందంటే మార్టిన్ లూథర్ కింగ్ వల్ల జరిగింది. సో అంత బాగానే ఉంది, నాకు బాధ్యం లేదు. కానీ ఈ క్రిస్మస్ ట్రీని ఆరంభించడానికి గల కారణం వ్యక్తి కూడా ఇదే దైవం కొద్ది. ఓకే, అంటే ఆయన ఒక ఉద్దేశంతో చేసుకున్నాడు, అది కాస్త మనం లాగి ఒక ఆచారాన్ని మార్చేసింది. ఆయన ఏం చేశాడంటే ఒకరోజు అడవిలో వెళ్తున్నాడు, అంటే వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కనిపించింది, ఇలాంటి మంచి నీట్గా ఉంది, ఎలాంటి ఫలాలు మంచి చూడడానికి బాగా అనిపించింది. దాన్ని నరికేసి ఇంట్లో తీసుకుని పెట్టుకొని దానికి బెల్స్ దగ్గర ఇప్పుడు మనం ఏదైతే పెట్టామో స్టార్స్ బెల్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అలంకరించేసి అప్పుడు వాళ్ళ పిల్లలకి బోధించడం మొదలు పెట్టాడు. ఏమని అంటే ఈ చెట్టు ఎలా అయితే అంటే 365 days ఉన్న పచ్చగానే ఉంటుంది, ఎప్పుడు వాడిపోదు, నిలబడుతుందో మనం కూడా ప్రభు అని యేసుక్రీస్తు విశ్వాసం అలానే జీవించాలని బోధించేవాడు. సో ఆయన ఉద్దేశం కరెక్ట్ అయినప్పటికీ తర్వాత ఏమైందంటే ఆయన అనుసరించేవారు లూథరన్స్ అనేవాళ్ళు క్రిస్మస్ ట్రీని క్రిస్మస్లో కలిపేయడం మొదలుపెట్టారు. ఈ కలిపేసిన తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం క్రిస్మస్ ట్రీ లేకుండా క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ లేకుండా ఇల్లు లేదు. ప్రతి ఓడు క్రిస్మస్ ట్రీ పెట్టాలి ఎందుకు పెట్టాలో తెలియదు. అయితే మొన్న ఇది ఆలోచిస్తాం, బైబిల్లో ఎక్కడైనా ఉందా, ఎవరైనా నమ్ముతారా అంటే మొన్న ఒక పోస్ట్ కనిపించింది ఇన్స్టాగ్రామ్. అయితే ఆ వ్యక్తి ఏమంటుందంటే ఎప్పుడైనా క్రిస్మస్ ట్రీ బైబిల్ ఉందా లేదా క్వశ్చన్ ఉందా అంటే బైబిల్ ఉంది, బైబిల్ అంగీకరిస్తుందని మాట్లాడారు. సరే ఏం డిఫరెన్స్ ఇచ్చారని చూస్తే బైబిల్ నేను చూపిస్తాను. ఇప్పుడు మనం చెప్పిన దేవదారు వృక్షం ఏదైతే కట్ చేసి డెకరేట్ చేస్తారో అది బైబిల్ అంగీకరిస్తుందా లేదా చూద్దాం ఫస్ట్. దాని తర్వాత మనం పాటించకూడదు చూద్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. దయచేసి చదువుతాం, జాగ్రత్త చూడండి. ఇజ్రాయెల్ వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. ఎవరికి? ఇజ్రాయెల్. ఓకే, యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా అన్యజనులు ఆచారం అభ్యసింపకుని ఆకాశం ముందు అవ్వపడు చిహ్నములకు జనులు భయపడును, అయితే మీరు వాటికి భయపడకూడదు. ఇక్కడ ఏమన్నాను? అన్యజనుల ఆచారంలో అభ్యసింపకుడి అంటే వాళ్ళని ఫాలో అవ్వకండి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 3వ వచనం, జలమును ఆచారంలో వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరికినట్లు అది నరకబడి అది పనివాడు గొడ్డలితో చేసిన పని, వెండి బంగారం చేత పనివారు దాన్ని అలంకరింతురు, అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగొట్టి దాన్ని నిలుపుతారు. అర్థమైందా? ఒక చెట్టు నరికేసి దానికి ఏం చేస్తారంటే వెండి బంగారం చేత పనివారు దాన్ని అలంకరింతురు. దీని ఇప్పుడు ఏం చేస్తాం? మనం అలంకరించేవాడు మనం చేయలేదు, ఎవరో చేసేది, మన చెట్టు కాదు, నేను అసలు పెట్టాను, బట్ సింపుల్గా చెప్తాను. చెట్టులు అలంకరించారు లేదా? దేంతో అలంకరించారు? అది గోల్డ్ షైనింగ్ ఇవే పెడతాం, అవునా? ఇది కాకుండా పుచ్చిపోయినవి అవి పెడతాము, షైనింగ్ వచ్చేది కావాలి, లైటింగ్స్ పెడతాము, ఎందుకంటే ఆకర్షణీయంగా ఉంటాం. అయితే ఇక్కడ ఏమంటారు? వెండి బంగారం చేత పనివాడు దాన్ని అలంకరింతురు, అది కదలక విన్నట్టు మేకులు పెట్టి సూతితో బేకొట్టి దాన్ని ఇప్పుడు అది ఎలా నిలబడింది? అలా నిలబడి మేకులు కొట్టలేదు అంటే కింద దాని స్టాండ్ ఉందా లేదా? సో అది కట్టలేదు, దాన్ని అలా నిలిపేస్తారు. అయితే ఇప్పుడు 5వ వచనం, అవి తాటి చెట్లు వాళ్ళే తిన్నగా ఉన్నవి, తిన్నగా ఉందా లేదా? అవి ఇప్పుడు ఇంతకంటే దాని చూడండి మీకు అర్థమవుతుంది, క్లారిటీగా అర్థమవుతుంది. అవి పలుకవు, నడవనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చింది. ఈ చెట్టు నుంచి ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది, దీన్ని ఏం చేస్తాం? మడత పెట్టి మోసుకుని వెళ్తాం, అవునా? అంతకుముందు ఏం చేస్తారా? చేయరు. సో అవి తాటి చెట్టు వల్ల తిన్నగా స్ట్రైట్గా ఉంటే పడవు, అవి పలుకవు, అది మాట్లాడుతుందా? మాట్లాడదు, నడవనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చింది, వాటిని భయపడుకొని అవి హాని చేయడం నేరవు, మేలు చేయడం వాటి వల్ల కాదు. దానివల్ల ఏది కాదు చేతకందని అంటున్నాడు దేవుడు.
మరి క్రిస్మస్లో అది ఎందుకు ఉంది? మరి పనికిరాని ఎందుకు పెట్టారు? ఈ లెక్క ప్రకారం క్రిస్మస్ ట్రీ ఉండొచ్చా? బైబిల్ ప్రకారం అయితే వాళ్ళు ఇలా చేస్తారని చెప్పి అది ఎవరి ఆచారం? అన్యుల ఆచారం. దాని మీద అభ్యసించకండి అని బైబిల్ చెప్తుంది. సో ఇప్పుడు రోమిన్లు చేశారు కదా, కాలక్రమేణా మనలో కలిసిపోయింది అన్నప్పుడు ఇప్పుడు నువ్వు చెట్టు పెట్టవచ్చా? సో దీని ప్రకారం చూసుకుంటే క్రిస్మస్ అనేది బైబిల్ ఉందా? చెట్టు ఉందా? లేదు. చెట్టును ఆచరిస్తాం కానీ క్రిస్మస్ ఆచరించాం. హ్యాపీ క్రిస్మస్.